స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు విరాళాలు అందుతూ ఉంటాయి. ఆ విరాళాలు అందుతున్నటువంటి వాటిపైన భారీగా చర్చ కొనసాగుతూ ఉంది ప్రస్తుతం. ఎందుకంటే ప్రధాన పార్టీలు విరాళాలు సేకరిస్తాయి. కొత్తగా ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కొన్ని సంస్థలు పార్టీలకు విరాళాలు అందిస్తూ ఉన్నాయి. అవి పెద్ద మొత్తంలో విరాళాలు అందుతూ ఉన్నాయి. 80 కోట్ల నుంచి 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు ఒక్కొక్క పార్టీకి ఇట్లా విరాళాలు అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. విరాళాలు ఇవ్వడం గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆనవాయితీగానే ఉంది. పార్టీలకు విరాళాలు అందజేస్తూ ఉంటాయి. కానీ ఆ సంస్థల పైన ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం వారిపైన మరి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి క్షేత్రస్థాయి నుంచి. వీటిపై గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. పద్మనాభరెడ్డి గారు నమస్తే. నమస్తే. పద్మనాభరెడ్డి గారు, ఎందుకు నిజంగా ఈ ఎలక్టరల్ బాండ్స్ రూపంలో పార్టీలకు తీవ్రమైనటువంటి ఆరోపణలు వెలువెత్తుతా ఉన్నాయి క్షేత్రస్థాయిలో? ఎందుకంటే దేశ ఎగ్జాంపుల్ మన రాష్ట్ర తీసుకుంటే కొన్ని ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కాంట్రాక్టర్స్ పైన చర్యలు ఉండవేమో ఫ్యూచర్లో. ఎందుకంటే పార్టీలకు విరాళాలు ఇస్తున్నారు, అవే పార్టీలు తిరిగి అధికారంలోకి వస్తూ ఉన్నారు. సో అధికారంలో ఉన్న పార్టీలు చర్య తీసుకోవట్లేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ఇండస్ట్రియలిస్టు, బిజినెస్ మ్యాను విరాళాలు ఇస్తూ ఉంటారు. అది మన ఒక భారతదేశంలోనే కాదు, అన్ని దేశాల్లో జరుగుతుంది. ఉదాహరణకు యూకేలో తీసుకుంటే అక్కడ వాళ్ళకు పార్టీస్ అంటే ఇండస్ట్రియలిస్ట్ చందాలు ఇస్తారు. ఇది కాకుండా ప్రభుత్వం ఏం చేస్తుందంటే అక్కడ ఇవ్విస్తారు, ఏంటి హోదాలు. మన దగ్గర పద్మశ్రీ ఉన్నట్టుగా అక్కడ లార్డ్షిప్ అని ఇస్తారు, లార్డ్స్ అని. అట్లాగే టికెట్లు ఇచ్చే సందర్భం లోపల కూడా చందాలు తీసుకుంటారు. అది అన్ని డెమోక్రటిక్ కంట్రీలో ఇది ఒక సమస్యగా తయారైంది. అమెరికాలోనేమో ఏం చేస్తారంటే క్యాంపెయిన్ ఖర్చులను, అంటే ప్రిలిమినరీస్ అని పెడతా ఉంటారు ఎన్నికల కోసమని. క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఆ క్యాంపెయిన్ కానీ వీళ్ళు చందాలు ఇస్తుంటారు. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఎప్పుడైతే అధికారంలో ఉన్న పార్టీకి సాధారణంగా ఈ కాంట్రాక్టర్సే కావచ్చు, ఇండస్ట్రియలిస్టే కావచ్చు, అధిక మొత్తంలో ఇస్తారు. తర్వాత ఇది ఎటుపోయి వస్తుందో కిరికిరి ఎందుకని వేరే పార్టీలకు కూడా కొద్దిగా ఇచ్చి అందరినీ సంతోషపరిచే పరిస్థితి చేస్తారు. ఈ యొక్క సమస్యను 2018 లోపల భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎలక్ట్రల్ బాండ్స్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చిందంటే, చట్టమే చేసుకొచ్చింది ఫైనాన్స్ బిల్ లోపల. ఆ చట్టం ప్రకారం 20,000 పైన ఉన్నట్టయితే 20,000 వరకు ఎవరైనా ఇవ్వచ్చు, దానికి అకౌంట్ కూడా చూపించే పని లేదు రాజకీయ పార్టీలు. సో 20,000 పైన ఉన్నట్టయితే ఎలక్ట్రల్ బాండ్స్ అని వాళ్ళు ఒక టైం ఇస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక 15 డేస్ లోపల ఎవరెవరైనా ఈ బాండ్స్ కొని ఆ పార్టీలకు పంపచ్చు. అంటే ఇచ్చే వాళ్ళ పేరు తెలియదు, ఆ పార్టీ తీసుకున్న పార్టీ కూడా వాళ్ళ అకౌంట్ లోపల ఇది చూపించాల్సిన పరిస్థితి లేదు. ఇది మంచి చట్టం కాదని చెప్పి చాలా క్రిటిసిజం వచ్చింది. సో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఎవరైనా పార్టీలకు, ప్రధాన పార్టీలకు మన కాంట్రిబ్యూషన్స్ ఇవ్వాలా, విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. దీంట్లో డేటా తీసినట్టయితే అధికారంలో ఉన్న పార్టీకి చాలా పెద్ద మొత్తంలో వచ్చినాయి. కొన్ని నేషనల్ పార్టీస్ రాష్ట్రాలలో అధికారంలో ఉంటే వాళ్ళకు కూడా చందాలు వచ్చినాయి, విరాళాలు వచ్చినాయి. అది తమిళనాడులో డిఎంకే పార్టీ కావచ్చు, మన తెలంగాణ లోపల బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇలా రకరకాలుగా వచ్చినాయి. ఇది నిజంగానే కొన్ని సందర్భాల్లో పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చినప్పుడు వాళ్ళు చేసే తప్పులు బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వానికి కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. కానీ మన దగ్గర చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అపోజిషన్ పార్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక కాంట్రాక్టర్ తప్పు చేసినాడు, ఒక ప్రాజెక్టులో డ్యామేజ్ అయితే ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టయితే ప్రభుత్వం దాకా పోదది. కావాలనుకుంటే కోర్టులు ఫైల్ చేస్తే సిఐడితోని, మన సిబిఐతో ఎంక్వైరీ చేయించవచ్చు, లేదా లోకాయుక్త ఉంది, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇది ఒక ఏమంటారు, సమస్యకు పరిష్కారం లేని పద్ధతిలో తయారైపోయింది. డెమోక్రటిక్ లోపల ప్రజాస్వామ్యంలో విరాళాలని అన్ని పార్టీలు తీసుకుంటున్నాయి. వాళ్ళు ఎక్కువ పెద్ద మొత్తంలో ఇచ్చినప్పుడు వాళ్ళు సాధారణంగా అంటే రూలింగ్ పార్టీ నుంచి ఆశించడం, ఏదైనా అవసరం పడుతుందేమో అని ఆశించడం కూడా జరుగుతూ ఉంది. ఒకటి సార్, నిజంగానే ఇప్పుడు 2022, 2023కు సంబంధించినటువంటి విరాళాలకు సంబంధించి చూస్తే బీజేపీకి దేశవ్యాప్తంగా కేవలం ఒక్క సంవత్సరంలో 259 కోట్ల విరాళాలు వచ్చాయి పార్టీకి. తర్వాత స్థానంలో 90 కోట్ల విరాళాలు వచ్చినటువంటి పార్టీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది, వైసీపీ. తర్వాత బీఆర్ఎస్ కూడా అదేవిధంగా భారీ మొత్తంలో విరాళాలు అందినటువంటి పరిస్థితి. తర్వాత కాంగ్రెస్కి కూడా అందాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా విరాళాలు అందాయి. కానీ
ఈ ఎలక్ట్రాల్కి సంబంధించినటువంటి అంతున్న బాండ్ల విషయంలో గత కొన్ని రోజుల నుంచి కేంద్ర మంత్రులు డైరెక్ట్గా ప్రధాని, డైరెక్ట్గా అమిత్ షా లాంటి వ్యక్తులే ఇక్కడ జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని డైరెక్ట్గా ఆరోపణలు చేశారు. నిజంగానే సాధారణ వ్యక్తులు కూడా కాదు, పై స్థాయిలో ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ఆరోపణ చేస్తూ ఉన్నారు. వేల కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో, కాంట్రాక్టర్ల కోసం జరిగింది అదంతా కూడా అనేటువంటిది. సో అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు అదే కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయల విరాళాలు అందుతుంటే నిజంగా వారిపైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ కాళేశ్వరంలో జరిగింది, అది ఏం జరిగిందన్న దాని మీద ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేస్తామంటుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత తప్పకుండా చర్యలు ఉంటాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఆ యొక్క అక్కడ జరిగిన తప్పులను కవర్ చేసుకోవడానికి రూలింగ్ పార్టీ మీద కూడా, ఇప్పుడున్న రూలింగ్ పార్టీ మీద కూడా ప్రెషర్స్ రావచ్చు. అది జరుగుతూ ఉంటుంది. బట్ ఒకసారి కోర్టులకు పోయినట్టయితే లేదా ఒక ఎంక్వైరీ కమిషన్ తిరిగి వేసినట్టయితే తప్పకుండా అక్కడ జరిగిన తప్పులన్నీ బయటకు వస్తాయి. అవినీతి జరిగిందో ఏమైనా ఉంటే అది బయటకు వస్తుంది. కాంట్రాక్టర్ మీద చర్య ఉంటుంది. ప్రూఫ్స్ ఉన్నట్టయితే రాజకీయ నాయకుల మీద కూడా చర్య ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇప్పుడు బీహార్లో ఒక కేసు, మన దానా కేసు అని ఉంటే ముఖ్యమంత్రి దిగిపోవాల్సి వచ్చింది, లాలూ ప్రసాద్ యాదవ్. అట్లాగే హర్యానాలో కూడా జరిగింది. ఇలా ముఖ్యమంత్రులు, సిట్టింగ్ చీఫ్ మినిస్టర్స్ కూడా దిగిపోయినారు. కాబట్టి మనము వీళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఏం చేసినా చెల్తుంది అనుకోవడానికి లేదు. కాకపోతే అంత సవ్యంగా మాత్రం జరగడం లేదు. అంటే ఒక ప్రధాన ఆరోపణ పద్మనాభ రెడ్డి గారు, ఎందుకంటే పార్టీలకు విరాళాలు ఇచ్చేది వీళ్ళే, ఎవరు అధికారంలో వారికి దగ్గరగా ఉంటారు. సో ఈరోజు ప్రశ్నించినటువంటి పార్టీ రేపు అధికారంలోకి ఉంటుంది. సో తెలంగాణలో కూడా అదే జరుగుతుంది, దేశవ్యాప్తంగా అదే జరుగుతుంది. కామన్, గతంలో కాంగ్రెస్ ఉంది, బీజేపీ వచ్చింది, ఇక్కడ మొన్నటి వరకు బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. సో పార్టీలు మారుతున్నాయి, పార్టీలు ప్రభుత్వంలోకి వస్తూ ఉన్నటువంటి అధికారం చేజారుతుంది. కానీ ప్రశ్నించిన వాళ్ళే అధికారంలో ఉంటున్నారు, అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రెండు పార్టీలకు విరాళాలు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ నిజంగా పారదర్శకంగా ఉంటుందా? ఇలాంటి దానివల్ల నమ్మకంగా ఉందంటారు? అంటే పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చినప్పుడు సాధారణంగా మనకు ఏమంటారు, డౌట్ వస్తూ ఉంటుంది, వీళ్ళు చేసిన తప్పులు కవరప్ చేసుకుంటారేమో అని. కానీ మరి అది ఇప్పుడు ఈ పరిస్థితులలో రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకోవద్దని చట్టంలో లేదు. వాళ్ళు తీసుకోవచ్చు, చట్టం లోపల అమెండ్ చేస్తే కానీ అలా చేయడానికి లేదు. మన పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ సెక్షన్ 29C చెప్తుంది ఏంటంటే, మీరు విరాళాలు ఎన్ని వచ్చినాయో అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కు ఇయర్లీ ఇవ్వాలని ఉంది. ఇవ్వనట్టయితే మీ యొక్క గుర్తింపును రద్దు చేస్తామన్నారు. కానీ ఆ విరాళాలు వచ్చినాయన్నింటిని కూడా డైరెక్ట్గా వాళ్ళు చూపించరు. అలాగే వాళ్ళ అకౌంట్స్ బుక్లోకి రావు. ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ అన్నారో అవి అకౌంట్స్ బుక్లోకి రావాల్సిన పని లేదు. అంటే ఇచ్చేవాడి పేరు తెలియదు, తీసుకునేవాడి పేరు తెలియదు, కేవలం ఆ బ్యాంక్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ కొద్దిగా లొసుగులు ఉన్నమాట నిజమే. ఎన్నికల కమిషన్ ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయంటే, నేర చరిత్రలను ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొద్దని చెప్పడం, ఇలా రకరకాలు ఉన్నాయి. దాంట్లో ఇదొకటి కూడా ఉంది. కాకపోతే ఎక్కడ డెమోక్రసీ ఉంటే అక్కడ ఈ సమస్య ఉన్నది. ఏది, పొలిటికల్ పార్టీస్కు ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు కాంట్రిబ్యూషన్ చేస్తున్నారన్న సమస్య మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్నమాట నిజమే. థ్యాంక్ యూ సో మచ్ పద్మనాభరెడ్డి గారు. ఇది నిజంగానే ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఏదైతే విరాళాలు అందుతూ ఉన్నాయో పార్టీలకు భారీ ఎత్తున, సరే దాంట్లో ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో విరాళాలు స్వీకరిస్తున్నప్పటికీ కూడా ఆరోపణలు వస్తున్నటువంటి కాంట్రాక్టర్ల పైన కావచ్చు, వ్యాపారవేత్తల పైన కావచ్చు, బడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు, ప్రభుత్వాలకు దగ్గరగా ఉన్నటువంటి వారు విరాళాలు ఇస్తున్నారు కాబట్టి వారిపైన ప్రెజర్ తక్కువ ఉంటుందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో. కానీ సరైనటువంటి ఆధారాలు ఉంటే వారిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తూ ఉన్నాయి. వాళ్ళు కరెక్ట్గా ప్రెజర్ చేస్తే కనుక వారి తప్పులు దొరికితే ఖచ్చితంగా శిక్షకు అర్హులు అనేటువంటి అంశాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి గారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.